గ్రీస్ నుంచి జర్మనీకి బయలుదేరినటువంటి ఒక విమానంలో చాలా పెద్ద ప్రమాదం. అంటే ఇది తైసలాకి అనే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిన్న శుక్రవారం ఉదయం బయలుదేరినటువంటి విమానంలో జరిగినటువంటి ప్రమాదం. ఇది టేకాఫ్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే ఆ ఇంజిన్ నుంచి ఒక విడిభాగం ఏదో విడిపోయిందట. ఒక భాగం విడిపోయి ఆ విమానం కిటికీకి గట్టిగా తగలడంతో ఆ కిటికీ పగిలిపోయింది. దాంతో గాలంతా లోపలికి వచ్చేసింది, పీడనంలో మార్పు వచ్చేసింది, ఆక్సిజన్ లెవెల్ పడిపోయాయి. అక్కడ వెంటనే ఆక్సిజన్ మాస్కులు ఉంటాయి కదా, ఆ మాస్కులన్నీ కింద పడిపోయాయి. అయితే ఈ ఏదైతే కిటికీ పగిలిపోయిందో ఆ కిటికీ పక్కనే ఒక ప్రయాణికుడు ఉంటే 61 సంవత్సరాలు పెద్ద ఆయన్ని ఆ కిటికీ లోపలికి సగం బయటకు వెళ్ళిపోయాడు. ఈ గాలి ఆయన్ని ఈడ్చుకొని వెళ్ళిపోయింది అనమాట. దాంతో ఆ పక్కనే కూర్చున్నటువంటి ఒక ఫ్యామిలీ మొత్తం ఆయన నడుమును పట్టుకొని వెనక్కి లాగారు. అప్పటికే ఆయన ముఖానికి మొత్తం గాయాలైపోయాయి. ఆ తర్వాత మొత్తానికి వెంటనే పైలట్లు విమానాన్ని వెనక్కి తిప్పేసి మళ్ళీ ల్యాండింగ్ చేశారు. అదే విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసి అతనికి వైద్యం అయితే అందించారు. మళ్ళీ ఆ విమానాన్ని మరమ్మతులకి అయితే పెట్టారు. ఇలాంటి ప్రమాదాలు ఊహించము ఎవరము కూడా. అక్కడైతే లక్కీగా ఆ పక్కనే చిన్నపిల్లలు లేరు. అలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు కనుక ఉంటే బయటికి వెళ్ళిపోతారు వెంటనే. ఎందుకంటే ఆ పీడనం అలాగ ఉంటుంది. ఎందుకంటే 600 నుంచి 800 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి విమానాలు. అలాంటి సమయంలో గాలి ఎంత పీడనం ఉంటుందో, ఎంత వేగంగా వస్తుందో చూడండి.